పెట్టుకుని ఈడు ఒక వెధవ కుప్పంలో ఓడిపోతాడు. పవన్ కళ్యాణ్ కాళ్ళు బూట్లు నాకు ఏదో రకంగా బయటపడాలని ప్రయత్నిస్తున్నాడు. 74 సంవత్సరాల వయసు, 45 సంవత్సరాల ఇండస్ట్రీ. దమ్ముగా ఒకడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడు ఇది చేశాడు అని చెబుతున్నాడు. పోటీ చేసే దమ్ము ధైర్యం లేనటువంటి సవట సన్నాసి. ఈ సవట గురించి, ఈ సన్నాసి గురించి, ఈ 420 గాడి గురించి ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్టీ రామారావు ఎప్పుడో చెప్పాడు. నేనైతే రోజు చెబుతా, ఇది పిచ్చ కథలు వేయొద్దు. ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి చాలా మంది ఇట్లాంటి 420 నా కొడుకులు నేను చూశాను. ఆడికి ఏం కోటాలు వచ్చింది చంద్రబాబు గారికి? కాదు, ఆడికి ఏం కోటాలు వచ్చింది? ఆడికి నీతుల కోటాలు వచ్చిందా? కోటాలు వచ్చిందా? కాదు, చంద్రబాబు నాయుడికి దే కోటాలు వచ్చింది? వెన్నుపోటు కోటాలు వచ్చిందా? నిష్ట దరిద్రుడు. ఆడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి చీకటి పడినాక. ఇప్పుడు చంద్రబాబు గారు ఎవరి దగ్గర వానమాలు నేర్చుకున్నాడు? కాంగ్రెస్ దగ్గర వానమాలు నేర్చుకున్నాడు. అక్కడ దాంట్లో ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, ఎన్టీ రామారావు దగ్గరికి వచ్చాడు కాళ్ళు పట్టుకుని. కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తా, సోనియా గాంధీని అది పీకుతా, ఇందిరాగాంధీని ఇది పీకుతా అని చెప్పి తిరిగాడు. వీడు ఎవరి దగ్గర వానమాలు తిరిగి నేర్చుకుని ఎవరిని భూస్థాపితం చేస్తా అని తిరిగాడు? అంటే వీడికి సపరేట్ హక్కులే ఉన్నాయండి రాజ్యాంగంలో? ఈ ఖర్జూర్ నాయుడు గారి కొడుక్కి మాకెవడికి లేవు, వీడికి ఉన్నాయండి. చిత్తూరు బస్ స్టాండ్లో, తిరుపతి బస్ స్టాండ్లో జేబులు కొట్టే నా కొడుకులకి. నా ఇంట్రుకు ముక్క కూడా పేకలేడు. నేను సావటాకైనా సిద్ధంగా ఉన్నా. ఈ చంద్రబాబు గారు ఎంత 420 నా కొడుకు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పి తీరుతా. ఈ చంద్రబాబు గారి ఉడతూపులకి చింతకాయలు రాలు, చంద్రబాబు నాయుడు బెదిరింపులకి భయపడే పరిస్థితే లేదు. చచ్చినా బతికినా చంద్రబాబు గారు ఎంత నీచుడు, ఎంత 420 గాడు, ఎంత ద్రోహం, ఎంత వెధవో ఈ రాష్ట్ర ప్రజలకి చెప్తానే ఉంటా ప్రతిరోజు. ఇప్పుడు నేను 4 సార్లు గెలిచా. గుడివాళ్ళు ఎవడో కూడా 2 సార్లు ఎన్టీ రామారావు గెలిచాడు, కటార్ సత్యనారాయణ గారు గెలిచాడు. 4 సార్లు నేను గెలిచా. ఇది నా చరిత్ర. ఇంకో 4 సార్లు గెలుస్తాను నేను పోటీ చేస్తే. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు గెలిపించాడు? 2004లో ఓడిపోయాడు, 9లో ఓడిపోయాడు, 14లో ఓడిపోయాడు తెలంగాణలో, 19లో అసలు పార్టీ కాంగ్రెస్తో కలిసి ఓడిపోయాడు, 23లో పోటీ పెట్టే పరిస్థితి తెలంగాణలో తుడిచిపెట్టిపోయి ఈడో చరిత్రహీనుడిగా తెలంగాణ ప్రజలకు ఈడో దద్దమ్మ, ఈడు సవట, ఈడు 420 గాడిగా నిలిచిపోయాడు. ఇక్కడికి వచ్చి 99లో గెలిచాడు, 2004 ఓడిపోయాడు, 9 ఓడిపోయాడు, 19 ఓడిపోయాడు. వీడు గెలిచింది 2 సార్లు గెలిచాడు, 3 సార్లు ఓడిపోయాడు. ఇప్పుడు గెలవటానికి పవన్ కళ్యాణ్ కాళ్ళు బూట్లు నాకి ఏదైనా బయటపడతానని చెప్పి తిరుగుతున్నాడు. ఈ పిండాకూడి పెట్టుకుంటా తెలుగుదేశం పార్టీకి. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వద్దంతే గుడివాడలో చేసేసాడు. గుడివాడలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేశాడు. ఈడి నా చరిత్ర 4 సార్లు శాసనసభ్యుడిగా లైన్గా గెలిచా. ఇది చరిత్రలో ఉంటుంది. ఈడి చరిత్ర ఏంటి? ఎన్టీ రామారావు పార్టీ 224 సీట్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. 23 సీట్లు ఉన్నాయి. 200 సీట్లు ఏమైనాయి? 3 ఎంపీలు. రాజ్యసభలు పూర్తిగా నిల్లు. చంద్రబాబు నాయుడు ఒక చరిత్రహీనుడు, 420 గాడు. మరదలను చంపాడు, సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఆర్థిక ఇబ్బందులతో. ఈడి మూలని 420 నా కొడుకు వలన. తమ్ముడు పిచ్చోడయ్యాడు, ఆయన రూమ్లో పెట్టి తాళం వేశారు. ఈ 2 లక్షల కోట్లు పందికొక్కలా పార్టీని అడ్డం పెట్టుకుని తినేశాడు, తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టేసుకుని. ఇప్పుడు ఆ పార్టీలోకి ఎవడన్నా జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు అని ఆ పిచ్చి బాలయ్యని వదిలి ఫ్లెక్సీలు పీకండి, ఎవడన్నా జెండా పట్టుకొస్తే దాడులు చేస్తాం. ఆడు ఒక అమాయకుడు, పనికి రానటువంటి, ఎవడో కనీసం శత్రువు కూడా లోకేష్ గారు లాంటి కొడుకు పుట్టకూడదు. అటువంటి సాఫ్ట్ దద్దమ్మ ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి పనికిరాని వెధవను ఒకని పెట్టుకుని ఈడు ఒక వెధవ కుప్పంలో ఓడిపోతాడు. పవన్ కళ్యాణ్ కాళ్ళు బూట్లు నాకు ఏదో రకంగా బయటపడాలని ప్రయత్నిస్తున్నాడు. 74 సంవత్సరాల వయసు, 45 సంవత్సరాల ఇండస్ట్రీ. దమ్ముగా ఒకడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడు ఇది చేశాడు అని చెబుతున్నాడు. పోటీ చేసే దమ్ము ధైర్యం లేనటువంటి సవట సన్నాసి. ఈ సవట గురించి, ఈ సన్నాసి గురించి, ఈ 420 గాడి గురించి ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్టీ రామారావు ఎప్పుడో చెప్పాడు. లబ్ధిదారులకు తీసుకున్న డబ్బు వెనక్కి ఇచ్చింది వైసీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు. 850 కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బు మేము ఖర్చు పెట్టి రోడ్లు వేసి ఇవన్నీ చేసి మేమిస్తే సిగ్గు లేకుండా వెధవ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినటువంటి బిడ్డకి వీడి పేరు పెట్టుకుని నేను కట్టానని చెబుతున్నాడు. వీడు అసలు మనిషేనా? 75 ఏళ్ళు వచ్చి ఎందుకు సిగ్గులేని జన్మ నీది ఒక జన్మేనా? 1 ఎకరం ల్యాండ్ కొన్నావా నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా, లేకపోతే నువ్వేం చేస్తావు చెప్పు. 1 ఎకరం నీటి అవసరాల కోసం కొన్నావా? మేము 216 ఎకరాలు కొన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో నేను శాసనసభ్యుడిగా ఉండగా 375 ఎకరాలు ల్యాండ్ ఇళ్ల పట్టాల కోసం కొన్నాం. ఫిల్లింగ్ చేసాం, రోడ్లు వేసాం, కరెంట్ వేసాం, సబ్స్టేషన్లు వేసాం, మంచినీళ్ళ పైప్ లైన్లు వేసాం.
ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చాం. సిగ్గులేదు వెధవా మాట్లాడదాకే. ఎందుకు పుట్టావో నీకు అర్థమవుతుందా? మనిషి జన్మ ఎత్తగానే సరిపోద్ది. అబద్ధాలు 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 అబద్ధాలు. ఏం జన్మరా బాబు నీది? 420 గాడి